హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. CSAT ఇన్ఫినిటీ. CSAT ఇన్ఫినిటీలో మీకు లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, వర్బల్ ఎబిలిటీ ఈ మూడు సబ్జెక్ట్స్ మీద మీకు ఫుల్ లెంత్ క్లాసెస్ జరుగుతాయి. సో దీంట్లో రీజనింగ్, క్వాంట్ నేను డీల్ చేస్తాను, వర్బల్ ఎబిలిటీ మన సురేష్ సార్ డీల్ చేస్తారు. ఈ కోర్సు ప్రైస్ 8,000. మీకు ఇది ఆఫర్లో January 7th వరకు 4,000కి ఉన్న ఆఫర్. ఇప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు పే చేయాలనుకుంటే యాప్ నుంచి పే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ఇన్ దిస్ వీడియో లెసన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రాంగ్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్కి ఎక్స్టెన్షన్ రాంగ్ నెంబర్ సిరీస్గా చెప్పుకోవచ్చు. నెంబర్ సిరీస్లో మనకి 5 to 6 నెంబర్స్ ఒక డెఫినెట్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఇచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి, ఆ లాజిక్ని బట్టి, ప్యాటర్న్ బట్టి. ఓకే, కానీ రాంగ్ నెంబర్ సిరీస్లో ఇచ్చిన సిరీస్లో నెంబర్స్ అన్నీ ఒకే ఒక్క నెంబర్ సిరీస్ ప్యాటర్న్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మిగిలిన నెంబర్స్ అన్ని ఒక లాజిక్ ప్రకారం కనెక్ట్ అయి ఉంటాయి. ఏ నెంబర్ అయితే మొత్తం సిరీస్ని, మొత్తం ప్యాటర్న్ని డిస్టర్బ్ చేస్తుందో మనం ఐడెంటిఫై చేసి దానిని మనం ఆన్సర్గా గుర్తించాలి. సో దీంట్లో అసలు క్వశ్చన్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మనం ఈ వీడియో లెసన్లో డిస్కస్ చేద్దాం. వీటన్నిటిలోనూ మొదటగా మనం డిస్కస్ చేయాల్సింది డిఫరెన్స్ సిరీస్. నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి దానిని బట్టి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేద్దాం. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా తెలియాల్సిన విషయం ఏంటంటే నెంబర్ సిరీస్లో క్వశ్చన్ ఎవరు సాల్వ్ చేసినా సరే అది ట్రయల్ అండ్ హిట్ ద్వారా మాత్రమే మనం సాల్వ్ చేయగలుగుతాం. అంటే ఒక ట్రయల్ వేస్తాం, మన ట్రయల్ వర్కౌట్ అయితే మనకు ఆన్సర్ వస్తుంది. ట్రయల్ ఫెయిల్ అయిన ప్రతిసారి ఇంకొక ట్రయల్ వేయాలి. సో నెంబర్ సిరీస్లో డెఫినెట్ ప్యాటర్న్ అంటూ ఏమీ ఉండదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రయల్ అండ్ హిట్. క్లియర్? మీలో ఎవరైనా రాంగ్ నెంబర్ సిరీస్ డైరెక్ట్గా సాల్వ్ చేసే వాళ్ళు ఉంటే ముందు నెంబర్ సిరీస్ చేశాక దెన్ వాచ్ దిస్ వీడియో. అప్పుడు మనం రాంగ్ నెంబర్ సిరీస్ని ఈజ్తో సాల్వ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఈ సిరీస్లో, ఈ లెసన్లో ఫస్ట్ మోడల్. సో డిఫరెన్స్ ఏంటో తెలుసుకుని ఆన్సర్ ఏంటో చెప్పే ప్రయత్నం చేద్దాం. లెట్ us లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ వన్స్. 5కి 10కి డిఫరెన్స్ 5. నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంతో తీసుకుంటే 10కి 20కి డిఫరెన్స్ 10, 20కి 40కి డిఫరెన్స్ 40, 40కి 10కి 20కి డిఫరెన్స్ 20, 40కి 80కి డిఫరెన్స్ 40 అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ 90. ఇది సిరీస్లో ఈ ప్యాటర్న్ని డిస్టర్బ్ చేస్తుంది అని మనకు అనిపించింది కాబట్టి ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. 5కి డబుల్ 10, 10కి డబుల్ 20, 20కి డబుల్ 40, 40కి డబుల్ ఎంత అవ్వాలి? 80 అవ్వాలి. ఒకవేళ 80కి దాని తర్వాత నెంబర్కి డిఫరెన్స్ 80 అయ్యి ఉంటే ఈ సిరీస్లో ఇక్కడ మనకి ఇవ్వాల్సిన నెంబర్ 160 అయ్యి ఉండేది. కానీ మనకి 160 బదులు 170 ఇచ్చాడు. సో 160 అసలు మన లాజిక్ కరెక్టా కాదా మనకెప్పుడు తెలుస్తుంది అంటే ఈ 160తో నేను ఈ నెంబర్ని రిలేట్ చేయగలుగుతున్నానా లేదా విత్ ద సేమ్ లాజిక్. ఒకవేళ ఇది 160 అయితే దీనికి తర్వాత నెంబర్కి డిఫరెన్స్ 160. ప్యాటర్న్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. 5, 10, 20, 40, 80, 160. సో మొత్తం ప్యాటర్న్ని డిస్టర్బ్ చేసిన నెంబర్ 170. సో వీ విల్ గెట్ టు నో దట్ ద 170 యాజ్ ద రాంగ్ నెంబర్ ఇన్ దిస్ సిరీస్. ఇదే ప్యాటర్న్కి సంబంధించి ఇంకొక క్వశ్చన్ని డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ 10కి 26కి డిఫరెన్స్ ఎంత? 16. 26కి 51కి డిఫరెన్స్ ఎంత? 25. 51కి 87కి డిఫరెన్స్ ఎంత? 36. 87కి 136కి డిఫరెన్స్, 87కి 136కి డిఫరెన్స్ 49. దీస్ నెంబర్స్ ఆర్ నోన్ నెంబర్స్. ఎప్పుడైతే ఈ నెంబర్స్ మనకి నోన్ నెంబర్స్ అవుతున్నాయో దట్ రైజెస్ ఆర్ కాన్ఫిడెన్స్. క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఈ నెంబర్స్ని మనం గుర్తుపట్టాలి అంటే మనకి స్క్వేర్స్ రావాలి, క్యూబ్స్ రావాలి. ఖచ్చితంగా వచ్చాకే మనం నెంబర్ సిరీస్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో 16 ఇస్ 4 స్క్వేర్, 25 ఇస్ 5 స్క్వేర్, 36 ఇస్ 6 స్క్వేర్, 49 ఇస్ 7 స్క్వేర్. ఒకవేళ ఇది లాజిక్ అయితే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 8 స్క్వేర్ ఉండాలి, అంటే 64 ఉండాలి. 136 ప్లస్ 64 200. కానీ మనకి ఇవ్వబడిన నెంబర్ 210. సో 210 రాంగ్ నెంబర్ అవ్వడానికి ప్రస్తుతం ఫెయిర్ ఛాన్స్ ఉంది. కానీ అది రాంగ్ నెంబరా కాదా మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే 210తో 281 ఈ లాజిక్తో కనెక్ట్ అయి ఉందా లేదా అనేది మనం చెక్ చేసి తెలుసుకోవాలి. సో యాజ్ సింపుల్ యాజ్ దట్ 200కి 281కి డిఫరెన్స్ ఎంత? 81, దట్స్ 9 స్క్వేర్. సో డిస్టర్బ్ అయింది ఒక్క చోట మాత్రమే. ఒకవేళ ఈ నెంబర్ 200 అయితే అప్పుడు డిఫరెన్స్ 64, దానిని మనం 8 స్క్వేర్ అని రాసి ఉండేవాళ్ళం. సో ఇన్స్టెడ్ ఆఫ్ 200 వీఆర్ గివెన్ 210. సో రాంగ్ నెంబర్ ఇన్ దిస్ సిరీస్ ఈజ్ 210. లెట్ us look at another question of, hope this is clear.
ఈ క్వశ్చన్లో ఈ నంబర్స్లో వాటి మధ్య డిఫరెన్స్ ఎంతో తెలుసుకుని ఆన్సర్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. 8కి 16కి డిఫరెన్స్ 8. ప్రతి క్వశ్చన్ని మీరు పాజ్ చేసి మీ అంతటి మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పినా మర్చిపోయినా మీరు ఖచ్చితంగా పని చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోతే గెట్ బ్యాక్ టు ద వీడియో ఫర్ ద సొల్యూషన్. ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే గెట్ బ్యాక్ టు ద వీడియో ఫర్ ద సొల్యూషన్. నౌ 16కి 43కి డిఫరెన్స్ 27. ఈ రెండు నెంబర్స్ చూశాక 8, 27, we know that 8 is a cube. We also know that 27 is a cube. 43కి 107కి డిఫరెన్స్ 64, which is a cube again. 107కి 252కి డిఫరెన్స్. ఈ రెండు నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత అంటే 107కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 252 వస్తుంది. దట్స్ 145. బట్ ఐ ఆమ్ షూర్ 145 ఈజ్ నాట్ ఎ స్క్వేర్, 145 ఈజ్ నాట్ ఎ క్యూబ్. సరే, ఇది రాంగ్ నెంబర్ అవ్వడానికి ఇప్పుడు ఛాన్స్ ఉంది. అంటే 252 రాంగ్ నెంబర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అవుతూ వచ్చి ఆ ప్యాటర్న్ ఇక్కడ డిస్టర్బ్ అయ్యింది అంటే 252 ఆన్సర్ అవ్వడానికి ఫేర్ ఛాన్స్ ఉన్నట్టే కదా. ఒకవేళ 252 రాంగ్ నెంబర్ అయితే నేను వీటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నా ఇది కూడా ఏదో కొత్త నెంబర్ వస్తుంది తప్ప క్యూబ్ రాదు. సో నా లాజిక్ కరెక్టే కదా ఎప్పుడు తెలుస్తుంది? ఈ నెంబర్ ఇప్పుడు నేను డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం మానేసి ఐ విల్ ట్రై టు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఎందుకంటే ఇది రాంగ్ నెంబర్ ఏమో అనేది ఇప్పుడు మన అనుమానం. ఓకే, ఇది రాంగ్ నెంబర్ అయ్యి ఉంటే ఇది కరెక్ట్ నెంబరే అవ్వాలి కదా మరి. సో 448కి 791కి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్ ఇస్ 343. సో ఇప్పుడు 8 కెన్ బి రిటర్న్ యాజ్ 2 క్యూబ్, 27 ఒక పర్ఫెక్ట్ క్యూబ్, 64 ఇస్ అ పర్ఫెక్ట్ క్యూబ్, 343 కూడా క్యూబే, 7 క్యూబ్. సో ఇది 4, 7 మధ్యలో రెండు నెంబర్లు రావాలి. ఇక్కడ ఒక క్యూబ్, ఇక్కడ ఒక క్యూబ్ రావాలి. ఒకవేళ ఈ రెండు నెంబర్స్ క్యూబ్స్ అయితే ఇక్కడ డిఫరెన్స్ 5 క్యూబ్ అవ్వాలి, ఇక్కడ డిఫరెన్స్ 6 క్యూబ్ అవ్వాలి. ఇది జరగాల్సింది ఈ నెంబర్ వల్ల, కానీ అది మారింది. అంటే ఒకవేళ ఇక్కడ 125 కనుక యాడ్ చేస్తే ఈ నెంబర్ ఎంత అవ్వాలి? 232 అవ్వాలి. ఒకవేళ ఇది 232 అయితే అప్పుడు 232కి 448కి డిఫరెన్స్ ఎంత? 216, అంటే 6 క్యూబ్. క్లియర్? అంటే మనకి 232 బదులుగా ఈ సిరీస్లో 252 ఇవ్వబడింది కాబట్టి 252 ఈజ్ ద రాంగ్ నెంబర్ ఇన్ దిస్ సిరీస్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఈ సిరీస్లో కూడా నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 100కి 211కి డిఫరెన్స్ 111, 211కి 433కి డిఫరెన్స్ 222, 433కి 786కి డిఫరెన్స్ 353. అండ్ లెట్ us try to find the difference between these two. ఇక్కడ నేను ఎందుకు జంప్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది 111, ఇది 222. సో మన బ్రెయిన్లో ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేశాక 111, 222 తర్వాత ఏ నెంబర్ అవ్వాలనిపిస్తుంది? 333. సో ఇది 333 అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకవేళ ఇది 333 అయితే ఇక్కడ 444 అండ్ దిస్ హ్యాస్ టు బి 555. ఇది సరిపోయింది కదా 555 అని. సో దిస్ ఈస్ ద నెంబర్ విచ్ డిస్టర్బ్డ్ దిస్ ప్యాటర్న్. ఒకవేళ 353 బదులు 333 డిఫరెన్స్ అయ్యి ఉంటే ఈ నెంబర్ ఎంత అయ్యి ఉండాలి? 433 ప్లస్ 333 విచ్ ఇస్ 766. ఒకవేళ అది 766 అయ్యి ఉంటే ఈ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 766కి 1210కి డిఫరెన్స్ 444. అది ఫిట్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ నెంబర్ ఇన్ దిస్ సిరీస్. నవ్ లెట్ us look at another question of అగైన్ ఈ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుని ఆన్సర్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 120, 121 పక్క పక్క నెంబర్లే కాబట్టి డిఫరెన్స్ మనం ఈస్తో చెప్పగలుగుతాం 1. 121కి 123కి డిఫరెన్స్ 2, 123కి 129కి డిఫరెన్స్ 6, 129కి 135కి డిఫరెన్స్ 6, 135కి 151కి డిఫరెన్స్ 16, 151కి 183కి డిఫరెన్స్ 32. ఇప్పుడు ఈ సిరీస్లో 1, 2, 16, 32 ఈ 4 నెంబర్స్కి ఒక లాజిక్తో మనం కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తే 1కి డబల్ 2, అలాగే 16కి డబల్ 32. ఒకవేళ ఇలా జరిగి ఉంటే ఇప్పుడు 2కి డబల్ 4 అంటే 123కి 4 యాడ్ చేస్తే
127. 123 plus 4 gives you 127. అంటే నాకు 129 బదులుగా 127 కనుక ఉండుంటే ఇక్కడ డిఫరెన్స్ 4 అంటే 2కి డబల్ 4, ఇక్కడ డిఫరెన్స్ 8, 127 ప్లస్ 8 135. సో ప్యాటర్న్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వట్లేదు. సో 1 దానికి డబల్ 2, 2కి డబల్ 4, 4కి డబల్ 8, 8కి డబల్ 16, 16కి డబల్ 32. సో మొదటి నుంచి చివరి వరకు ఒకే లాజిక్ ఫాలో అవుతూ వచ్చింది కాబట్టి దీంట్లో రాంగ్ నెంబర్ 129. 129 బదులుగా మనకి ఇవ్వాల్సిన నెంబర్ 127. సో రాంగ్ నెంబర్ ఇన్ దిస్ సిరీస్ ఈజ్ 129. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది రాంగ్ నెంబర్ సిరీస్లో ఫస్ట్ మోడల్. నవ్ లెట్ us లుక్ అట్ అనదర్ మోడల్. సో నెక్స్ట్ మోడల్ నుంచి క్వశ్చన్ అంటే అది ఎలా ఉంటుంది, నెక్స్ట్ మోడల్ ఏంటి, అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నవ్ లెట్ us డిస్కస్ సెకండ్ మోడల్ ఫ్రమ్ దిస్ టాపిక్ బేస్డ్ ఆన్ మల్టిప్లికేషన్. అంటే ఫస్ట్ నెంబర్ని ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ని ఏదో ఒక పర్టికులర్ నెంబర్తో మల్టిప్లై చేస్తే థర్డ్ నెంబర్, ఇలా ఉంటుంది సిరీస్. దీంట్లో రాంగ్ నెంబర్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. లెట్ ఇట్ బి యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఈ నెంబర్స్ని రిలేట్ చేయడానికి చూస్తే అసలు మల్టిప్లికేషన్ సిరీస్ అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఫస్ట్ నెంబర్ నుంచి లాస్ట్ నెంబర్కి నెంబర్స్ అన్నీ పెరుగుతూ వెళ్తాయి. డ్రాస్టిక్గా పెరుగుతూ వెళ్తున్నా, డ్రాస్టిక్గా తగ్గుతున్నా దీనికి సంబంధించిన సిరీస్ అవ్వడానికి ఫెయిర్ ఛాన్స్ ఉంది. అండ్ మనకి మల్టిపుల్స్ కనపడాలి. మల్టిప్లికేషన్ సిరీస్ కాబట్టి ప్రతి నెంబరు ముందు నెంబర్కి మల్టిపుల్ అవ్వాలి. ఆ మల్టిపుల్ అయ్యే క్రమంలో ఇంటిజర్తోనైనా మనం మల్టిప్లై చేయాల్సి రావచ్చు, లేదా డెసిమల్స్ ఆర్ ఫ్రాక్షన్స్తోనైనా మల్టిప్లై చేయాల్సి రావచ్చు. సో రెండు సందర్భాల గురించి మనకు పూర్తి అవగాహన ఉండాలి. రెండింటి ప్రకారం మనం గుర్తుపెట్టుకుని సాల్వ్ చేయాలి. లెట్ us see how. 1ని 2ని రిలేట్ చేయాల్సి వస్తే 1కి డబల్ 2, 2 into 3 6. సో ఇంటూ 2 into 3 అండ్ దెన్ 6ని 25ని మనం అలా రిలేట్ చేయలేకపోతున్నాం. 25ని 120ని కూడా మనం ఈ లాజిక్తో అయితే రిలేట్ చేయలేకపోతున్నాం. కానీ 120ని 720ని రిలేట్ చేయగలుగుతున్నామా లేదా? 120 into 6 720, 720 into 7 5040. ఈ ప్యాటర్న్ ఎక్కడ డిస్టర్బ్ అయ్యింది? 25 దగ్గర డిస్టర్బ్ అయ్యింది. ఒకవేళ మనకి 25 బదులుగా ఏ నెంబర్ ఇచ్చి ఉంటే ఈ ప్యాటర్న్ సరిపోయి ఉండేది? 24 ఇచ్చి ఉంటే. అంటే 6 into 4 24, 24 into 5 120. సో ఒకవేళ మనకి 24 కనుక ఇవ్వబడితే 25 బదులుగా దీంట్లో రాంగ్ నెంబర్ లేదు. సో ఈ సిరీస్ ప్యాటర్న్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తున్న నెంబర్ ఏంటి? 25. హోప్ దిస్ ఈస్ క్లియర్. లెట్ us లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. లెట్ ఇట్ బి ద సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ప్యాటర్న్. 2 and 2. 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది? దట్స్ రియలీ అ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇంటూ 1. 2ని దేంతో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? ఇంటూ 3. ఇంటూ 1 ఇంటూ 3. 1, 3 అనేవి ఏ నెంబర్స్? ఆడ్ నెంబర్స్. సో 6 into 5 అంటే ఆడ్ నెంబర్స్ అనేది ఇప్పుడు రిజిస్టర్ అయింది కాబట్టి ఆ ప్యాటర్న్తో రిలేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 5. ఒకవేళ ఈ లాజిక్ కరెక్ట్ అయ్యి ఉంటే 30 into 7 ఇక్కడ ఈ ప్లేస్లో 210 ఉండాలి. 210 into 9 1890. అది 230 ఉంటే వర్కౌట్ అవ్వదు కాబట్టి 230 ఈజ్ ద రాంగ్ నెంబర్ ఇన్ దిస్ సిరీస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ 210 we are given 230. So 230 is the wrong number in this series. Let's understand the next question. 1, 2, 8, 30, 210, 2310, 300, 30. 1ని 2ని రిలేట్ చేయాల్సి వస్తే ఇంటూ 2, 2ని 8ని రిలేట్ చేయాల్సి వస్తే ఇంటూ 4, 8ని 30ని రిలేట్ చేయలేకపోతున్నాం. సో 30 రాంగ్ నెంబర్ ఏమో అనిపించడానికి ఛాన్స్ ఉంది. కానీ 30ని 210ని నేను రిలేట్ చేయగలుగుతున్నాను. 30 into 7, 30 into 7, 210 2310, 210 into 10 2100, 2100, 210 into 10 2100. ఇంకా ఎంత యాడ్ చేయాలి? 210 యాడ్ చేయాలి. అంటే ఇంటూ 11 అనమాట. 2310 ఈజ్ 210 into 11. ఇప్పుడు 2, 7, 11. 7 తర్వాత వెంటనే 11 రావాలి అంటే ఈ నెంబర్స్ మనం ఎలా రిలేట్ చేయగలుగుతాం? 7 తర్వాత వెంటనే 11 వచ్చే ప్యాటర్న్ ఏంటి? ప్రైమ్ నెంబర్స్. 2తో స్టార్ట్ అయ్యింది. 2 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. 2 ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ నెంబర్. 2, 7, 11. ఒకవేళ ఈ లాజిక్ కరెక్ట్ అవ్వాలి అంటే మధ్యలో మిస్ అయిన నెంబర్లు ఏమై ఉండాలి? 3, 5. 2 ఉంది, 7 ఉంది. మధ్యలో మిస్ అయిన రెండే కదా ప్రైమ్ నెంబర్లు, 3 1, 5 1. సో 2 into 3. ఒకవేళ ఇది ఇంటూ 3 అయ్యి ఉంటే
8 ప్లేస్లో మనకి ఇవ్వబడాల్సిన నెంబర్ 6. 6 into 5 30. So instead of 8 you should be given 6. So 8 is the wrong number in this series. 8 is the wrong number in this series. So your answer will be 8. Let us move on to the next question now. Let's understand and solve this question. Observe this series once. Pause the video here. Try solving this question. Get back to the video for the solution. When compared to the previous question, ఇందాకటి క్వశ్చన్లో మన నెంబర్స్ని ఇంటిజర్స్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఈ సిరీస్లో 32 తర్వాత 16, 16 తర్వాత 16 ఇలా ఉన్నాయి ప్యాటర్న్. నెంబర్స్ అన్నీ ఇలా ఉన్నాయి. సాధారణంగా నెంబర్స్ ఇలా ఉంటే అంటే ఒకసారి తగ్గి మళ్ళీ నెంబర్స్ అన్నీ పెరుగుతున్నాయి. ఇలా కనుక సిరీస్ ఉంటే అది సాధారణంగా ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ అయి ఉంటుంది. యూజువల్గా ఖచ్చితంగా అదే అవుతుంది అని ఎవరూ నిర్ధారించి చెప్పలేం. అలా అవ్వడానికి మాత్రం ఫెయిర్ ఛాన్సెస్ ఉంటాయని అయితే చెప్పగలుగుతాం. క్లియర్? సో ఇప్పుడు ఫ్రాక్షన్స్తో కూడా మల్టిప్లై చేయాల్సి వస్తే ఈ సిరీస్ని ఎలా సాల్వ్ చేయాలి? 32ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 16 వస్తుంది ఇంటూ 0.5. తర్వాత 16ని కనెక్ట్ చేయాల్సి వస్తే సేమ్ నెంబర్ కాబట్టి గొడవలేదు, ఈజీగానే తెలుస్తుంది. 16ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 16 వస్తుంది? 1తో. సో మన బ్రెయిన్ దీని మీద పనిచేయడం స్టార్ట్ చేయాలి. ఇదేమో 0.5, ఇదేమో ఇంటూ 1. తర్వాత ఏ నెంబర్ అవ్వాలి? 0.5కి డబల్ 1, 1కి డబల్ 2 అవ్వడానికి ఛాన్స్ ఉంది. లేదా 0.5 నుంచి 1 అంటే 0.5 పెరిగింది. 1 నుంచి తర్వాత నెంబర్కి కూడా ఇంకొక 0.5 పెరగడానికి కూడా ఛాన్స్ ఉంది. డబల్ అన్నా అవ్వాలి, 0.5 అన్నా పెరగాలి. సో ఇప్పుడు చూద్దాం. 16 ఇంటూ 1.5 డబల్ అయితే అవ్వట్లేదు కదా. 16 ఇంటూ 2 32, 16 ఇంటూ 1.5 ఫిట్ అయింది. సో ఇంటూ 0.5 ఇంటూ 1 ఇంటూ 1.5 ఇది ప్యాటర్న్ అనే విషయం అర్థమైంది. సో ఈ ప్యాటర్న్ మనం ముందుకు తీసుకెళ్తే 24 ఇంటూ 2 48, 48 into 2.5. What is 48 into 2.5? 48 2s 96. 48 into 0.5 24. Sum of these two is 120. సరిపోయింది. సో ఇంటూ 3. 120 into 3 is 360. But you are given 460 instead. So wrong number in this series is 460. లెట్ us look at the next question. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఈ ప్యాటర్న్ని మీరు ఎంత త్వరగా ఐడెంటిఫై చేయగలిగితే సిరీస్ని మనం అంత త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. క్లియర్? సో ఈ ప్యాటర్న్ మీద కూడా మీరు ఫోకస్ చేసి దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయడానికి అలవాటు పడండి. అండ్ లెట్ us సాల్వ్ దిస్ క్వశ్చన్ ఆఫ్ మళ్ళీ ఇచ్చిన సిరీస్ తగ్గి మళ్ళీ పెరుగుతోంది. ఇంకెక్కడ మనం డిక్రీజ్ అయితే అబ్జర్వ్ చేయట్లేదు. సో ఇందాకటి సిరీస్ లాగే ఇది ఉండడానికి ఛాన్స్ ఉంది. సేమ్ నెంబర్ రిపీట్ అయ్యింది అంటే ఇంటూ 1. అండ్ దెన్ 48ని 96ని రిలేట్ చేయాల్సి వస్తే ఇంటూ 2. ఇప్పుడు మిగిలిన సిరీస్ మొత్తాన్ని మనం కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. 64 ఇంటూ 0.5 32, 32 ఇంటూ 1 32, 32 ఇంటూ 1.5 48. సో ఇందాక మనం ఏదైతే అనుకున్నామో ఈ సిరీస్ కూడా అలాగే ఉంది. ఇంటూ 0.5 ఇంటూ 1 ఇంటూ 1.5 ఇంటూ 2 ఇంటూ 2.5 ఇంటూ 2.5. 96 into 2.5. Let us try to calculate this value now. 96 into 2 is 192. 96 into 0.5 is 48. If you add this, you'll get it as, so 190 plus 50, 240. But we are given 250 instead. అంటే 240 బదులుగా 250 ఇవ్వబడింది. ఒకవేళ ఇది 240 అయితే 240 into 3, that's 720. సో రాంగ్ నెంబర్ ఇన్ దిస్ సిరీస్ ఇస్ 250. మనకి 250 బదులుగా ఇవ్వాల్సిన నెంబర్ 240. లెట్ us look at the next question of ఇది నెంబర్ సిరీస్లో రాంగ్ నెంబర్ సిరీస్లో సెకండ్ ప్యాటర్న్. నవ్ లెట్ us move on to the next model. థర్డ్ మోడల్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. థర్డ్ మోడల్ కాంబినేషన్ సిరీస్. కాంబినేషన్ సిరీస్ అంటే ఒకే సిరీస్లో రెండు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉండడం కానీ, ఒకే సిరీస్లో రెండు రకాల క్యాలిక్యులేషన్స్ కానీ, అంటే ఒకే సిరీస్లో రెండు సిరీస్లు అయినా ఉండొచ్చు, ఒకే సిరీస్లో రెండు రకాల క్యాలిక్యులేషన్స్ అయినా చేయాల్సి రావచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. లెట్స్ వర్క్ ఆన్ దిస్ సిరీస్ నౌ. సో ఈ సిరీస్కి సంబంధించి క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. అబ్జర్వ్ దిస్ సిరీస్ వన్స్.
సో ఈ సిరీస్లో మనం ఇప్పుడు రాంగ్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో 121 ప్లస్ √20, 144 ప్లస్ √40, 169 ప్లస్ √60. సో ఇలా ఉన్న సిరీస్లో ఈ నెంబర్స్ అన్నీ మనం అబ్జర్వ్ చేస్తే రూట్లో ఉన్న నెంబర్లని ఒక సిరీస్, రూట్ లేని నెంబర్లని ఒక సిరీస్. దీన్ని మనం 2 సిరీస్లుగా స్ప్లిట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇలా స్ప్లిట్ చేయడానికి మనకి ప్లస్, స్క్వేర్ రూట్ అనే సింబల్స్ చాలా వరకు హెల్ప్ చేస్తున్నాయి. సో ఈ సిరీస్లో రూట్ లేని నెంబర్లని ఒకసారి చూద్దాం. 121, 144, 169, 196, 225, 256. All these numbers are perfect squares. 121 ఒక perfect square, 11 square. 144 can be written as 12 square. 169 can be written as 13 square. 196 can be written as 14 square. 225 can be written as 15 square. 256 can be written as 16 square. సో ఈ సిరీస్లో ఈ నెంబర్స్ అన్నీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్క్వేర్స్ అన్నీ వరుసగా ఉన్న నెంబర్కి స్క్వేర్స్. సో 11, 12, 13, 14, 15, 16. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, స్క్వేర్లు ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనకి ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఈ పరంగా ఎక్కడా సిరీస్ డిస్టర్బ్ అవ్వలేదు. సో ఒకవేళ నా ఆన్సర్ ఉంటే మిగిలిన నెంబర్స్లోనే ఉండాలి. మిగిలిన నెంబర్స్ ఏంటి ఇక్కడ? √20, నేను స్క్వేర్ రూట్ రాయట్లేదు, నెంబర్స్ మాత్రమే రాస్తున్నాను. √40, √60, √80, √110, √120. దీనిని ఒక ప్రత్యేకమైన సిరీస్గా, సెకండ్ సిరీస్గా మనం కన్సిడర్ చేసి వీటి మధ్య లాజిక్తో కనెక్ట్ అయ్యాయా లేదా అనేది ఇప్పుడు మనం వర్కౌట్ చేయాలి. 20 + 20 is 40, 40 + 20 is 60, 60 + 20 is 80. ఇది కనుక లాజిక్ అయితే 80 + 20 100 అయి ఉండాలి, 100 + 20 120. సో 110 is the wrong number in this series. So your answer will be 225 plus √110. That's the wrong number in this series. Let us look at another question of ఈ సిరీస్లో మనకి ఈ 2 సింబల్స్ ఎంత అడ్వాంటేజ్ అయ్యాయి. 2 డిఫరెంట్ సిరీస్ని కలిపినా సరే ఈ సింబల్స్ ఉండడం వల్ల మనకి 2 ఉన్నాయని తెలుస్తోంది. Let us understand and solve this question of, this is your one, 3, 4, 10, 35, 136, 685, 4116. 3 దగ్గర నెంబర్ స్టార్ట్ అయింది. 4116 దాకా నెంబర్స్ అన్నీ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. సో ఈ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లుక్ ఎట్ దీస్ 2 నెంబర్స్ వన్స్. ఇచ్చిన నెంబర్ సిరీస్లో 2 నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ అతి తక్కువ ఉంటే, లెట్స్ సే +1 ఆర్ -1, ఈ 2 ఇన్స్టెన్సెస్లో మీరు +1తో పాటు *1 + 1 కూడా ట్రై చేయాలనే విషయం గుర్తుపెట్టుకోండి. *1 + 1 అనే లాజిక్తో కూడా ఈ నెంబర్స్ని కనెక్ట్ చేయాలి. ఇది మన బ్రెయిన్లో స్ట్రైక్ అవ్వాలి. 3 × 1 + 1 is 4. ఇలాంటి లాజిక్తో మనం 4ని 10ని కనెక్ట్ చేయగలుగుతామా? 4 × 2 + 2. 3 × 1 + 1 is 4. 4 × 2 + 2 10. ఒకవేళ ఇది లాజిక్ అయితే 10 × 3 + 3, 10 × 3 + 3, 10 × 3 30, 30 + 3 33. సో 35 బదులుగా 33 ఉండాలి. ఒకవేళ 33 కరెక్ట్ నెంబర్ అయ్యి 35 రాంగ్ నెంబర్ అయితే ఈ లాజిక్తో 33, 136 కూడా కనెక్ట్ అవ్వాలి కదా. సో 33 × 4 + 4, ఈ వాల్యూ ఎంతో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. 33 × 4 is 132 + 4 136. ఎస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ 35 యూ షుడ్ బి గివెన్ 33. సో ఈ సిరీస్లో రాంగ్ నెంబర్ 35. సో ఎప్పుడు రాంగ్ నెంబర్ ఉన్నా సరే ఆఖరి నెంబరు ఫస్ట్ నెంబరు రాంగ్ నెంబర్ అయితే దట్స్ డిఫరెంట్ గా సినారియో. ఒకవేళ సిరీస్ మధ్యలో ఎప్పుడైనా రాంగ్ నెంబర్ ఉంటే తర్వాత నెంబర్ కూడా ఈ లాజిక్తో కనెక్ట్ అయిందా లేదా ఖచ్చితంగా చెక్ చేయాలి. ఓకే, చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాకే మనం దాన్ని ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేసుకోవాలి. లెట్ us లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. మళ్ళీ 5 నుంచి స్టార్ట్ అయ్యింది సిరీస్. 7506 వరకు సిరీస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఈ సిరీస్ని ఇప్పుడు మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ తక్కువ ఉంటాయి. ఇందాక ఎలా అనుకున్నాం మనం *1 + 1 అని, అలాంటి లాజిక్తో దీన్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ నేను 2 ట్రయల్స్ చేస్తున్నా. ఫస్ట్ది 5 × 1 + 2 7, లేదా 5 × 2 - 3. 2 వ్యాలిడ్ లాజిక్స్తో 5, 7 కనెక్ట్ అయి ఉన్నాయి. *1 + 2 అయినా అవ్వచ్చు, *2 - 3 అయినా అవ్వచ్చు. 5 × 2 అంటే 10, 10 - 3 is 7. అండ్ దెన్ 7ని 16ని రిలేట్ చేయాల్సి వస్తాయి. 7 × 3 - 5, 7 × 3 21, 21 - 5 16.
ఇలా అయినా అవ్వచ్చు, లేకపోతే 7 ఇంటూ 2 14, 14 ప్లస్ 2 16, ఇదైనా జరగచ్చు. సో ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 2, ఒకవేళ ఇది లాజిక్ అయితే ఇంటూ 3 ప్లస్ 2, 16 ఇంటూ 3 48 ప్లస్ 2 50, వర్కౌట్ అవ్వట్లేదు. 16 ఇంటూ 2 3 5, 16 ఇంటూ 5 అంటే ఆ నెంబర్ 80. సో ఈ లాజిక్ వర్కౌట్ అవ్వట్లేదు. కాకపోతే 57 రాంగ్ నెంబర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ సిరీస్ని లాజిక్ ఏంటో ఐడెంటిఫై చేసే క్రమంలో లెట్ us అండర్స్టాండ్ దిస్. 1245 ఇంటూ సమ్ నెంబర్, 1245 ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే 7506కి దగ్గరలో ఉన్న ఒక నెంబర్ రావాలి. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే రావాల్సిన పని లేదు, దగ్గరలో ఉన్న ఒక నెంబర్ రావాలి. ఐ విల్ కన్సిడర్ దిస్ as 1250. I will consider it as 1250, or let's say 1200. 1200 into 6 7200. 1200 into 6 7200. సో అప్రాక్సిమేట్గా అది ఇంటూ 6 అయ్యి ఛాన్స్ ఉంది. ఇంటూ 7 అయితే అవ్వదు కదా, 12 7s ఈ నెంబర్ దాటేసి వెళ్ళిపోతుంది. సో ఇంటూ 6 దగ్గరలో ఉంది. నేను వాల్యూ క్యాలిక్యులేట్ చేయట్లేదు, క్యాలిక్యులేట్ చేయమని సజెస్ట్ కూడా చేయట్లేదు. ఇంటూ 6 అయితే దగ్గరలో ఉంది. లెట్స్ అండర్స్టాండ్ దిస్. ఇక్కడ ఇంటూ 1తో స్టార్ట్ అయ్యింది, ఇంటూ 2. ఒకవేళ ఈ లాజిక్ కరెక్ట్ అయితే ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6. లెట్ మీ రిపీట్. 5 ఇంటూ 1 7కి దగ్గరలో ఉన్న నెంబర్ వచ్చింది. 7 ఇంటూ 2 16కి దగ్గరలో ఉన్న నెంబర్ వచ్చింది. 16 ఇంటూ 3 57కి దగ్గరలో ఉన్న నెంబర్. 57 ఇంటూ 4 244కి దగ్గరలో ఉన్న నెంబర్. 244 ఇంటూ 5 1245కి దగ్గరలో ఉన్న ఒక నెంబర్. 1245 ఇంటూ 6. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు గ్యాప్ ఫిట్ అయిందా లేదా అనేది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు ఈ సిరీస్లో రాంగ్ నెంబర్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ మీ సాల్వ్ ద సేమ్ క్వశ్చన్ అగైన్. 5 ఇంటూ 1 ప్లస్ 2, 7 ఇంటూ 2 ప్లస్ 2, 16 ఇంటూ 3 48, 48 ప్లస్ 9, 48 ప్లస్ 9, 57 ఇంటూ సంథింగ్ 244కి దగ్గరలో ఉన్న ఒక నెంబర్ రావాలి. 50 ఇంటూ 4 200, 50 ఇంటూ 5 250. సో 57 కాబట్టి ఇంటూ 4 చేద్దాం. 57 ఇంటూ 4 అంటే 50 ఇంటూ 4 200, 7 ఇంటూ 4 28. సో ఇట్స్ 228. 228కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 244 వస్తుంది? 16 యాడ్ చేయాల్సి వచ్చింది. 16. ఇప్పుడు నేను 4ని 16ని కనెక్ట్ చేయగలనా? 4కి 16కి ఏదైనా రిలేషన్ ఉందా? ఎలాంటి రిలేషన్ అవ్వాలంటే అది 3కి 9కి ఎలాంటి రిలేషన్ ఉందో 4కి 16కి అలాంటి రిలేషన్ ఉందా లేదా? సో 3 and 3 స్క్వేర్ 4 and 4 స్క్వేర్. సో ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 4 ప్లస్ 4 స్క్వేర్. ఒకవేళ ఇది కనుక వ్యాలిడ్ లాజిక్ అయితే సిరీస్ డిస్టర్బ్ అయింది ఎక్కడ అంటే 5 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ చేసి చూద్దాం ఒకసారి. 5 ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే ఈ నెంబర్ ఎంత అయి ఉండాలి? 6 అయి ఉండాలి. 6 ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్, 6 ఇంటూ 2 12, 12 ప్లస్ 4 16. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ దిస్ లాజిక్ డింట్ ఫిట్. కాబట్టి రాంగ్ నెంబర్ 7. సో ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 4 ప్లస్ 4 స్క్వేర్. ఈ సిరీస్ మొత్తం మనం సాల్వ్ చేయడానికి మనకి హింట్లా పనిచేసింది పెద్ద నెంబర్లు. సాధారణంగా నెంబర్ సిరీస్లో చిన్న నెంబర్స్ని కనెక్ట్ చేయడం కన్నా పెద్ద నెంబర్స్ని కనెక్ట్ చేసే ప్రయత్నంలోనే మనం త్వరగా సాల్వ్ చేయగలుగుతాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్గా మనం పెద్ద నెంబర్స్ని రిలేట్ చేసేటప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, ప్రతి ఒక్కరికి గుర్తుండాలి. ఇంటూ సంథింగ్ మనం చేసినప్పుడు దగ్గరలో ఉన్న ఒక నెంబర్ వచ్చిందా రాలేదా అన్నంత వరకు క్యాలిక్యులేట్ చేయండి చాలు. మీరు మరీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు, అప్రాక్సిమేట్గా నెంబర్ వచ్చిందా రాలేదా. ఇలాంటి క్యాలిక్యులేషన్ మనం నేర్చుకుంటే ఇది మనకి హింట్ అయ్యింది, ఇది మనకి తెలిసాకే మన బలం పెరిగింది, అప్పుడు మనం మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. అండ్ రాంగ్ నెంబర్ 7 ఇన్ దిస్ సిరీస్. లెట్ us లుక్ ఎట్ అనదర్ క్వశ్చన్ నౌ. ఈ సిరీస్లో కూడా చిన్న నెంబర్స్తో సిరీస్ స్టార్ట్ అయ్యింది అండ్ యు ఆర్ గివెన్ 5 డిజిట్ నెంబర్ ఎట్ ద ఎండ్. సో 2తో స్టార్ట్ అయిన సిరీస్ 5 డిజిట్ నెంబర్తో ఎండ్ అయ్యింది. సో ఈ సిరీస్ కూడా సేమ్ ప్యాటర్న్. ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. పాజ్ ద వీడియో హియర్, ట్రై సాల్వింగ్ దిస్ క్వశ్చన్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు ద వీడియో ఫర్ ద సొల్యూషన్. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం దీన్ని. 2ని 4ని రిలేట్ చేయాల్సి వస్తే సాధారణంగా ఈ సిరీస్ చూడగానే మనకి ఏమనిపిస్తుంది? 2 times 2 4, 4 times 4 16, కానీ 16ని 75ని అలా రిలేట్ చేయలేం.
సో ఇది లాజిక్ కానప్పుడు 2ని 4ని రిలేట్ చేయడం కన్నా 75ని 364ని రిలేట్ చేసే ప్రయత్నం చేసి చూద్దాం ఒకసారి. 75 × 4 300 ప్లస్ 64 అనే నెంబర్ని 4 క్యూబ్ అని రాసుకుని చూద్దాం. ఇంటూ 4 ప్లస్ 4 క్యూబ్. 16ని 75ని ఇలా మనం కనెక్ట్ చేయాల్సి వస్తే 16 ఇంటూ సంథింగ్, ఇది 4 కాబట్టి 16 ఇంటూ 3, 16 3 48. 48కి ఎంత యాడ్ చేస్తే 75 వచ్చింది 27. ఇంటూ 4 ప్లస్ 4 క్యూబ్ ఇంటూ 3 ప్లస్ 3 క్యూబ్, లెట్ ఇట్ బి ఇంటూ 2 ప్లస్ 2 క్యూబ్, 4 ఇంటూ 2 8, 8 ప్లస్ 8 16, 2 ఇంటూ 1 ప్లస్ 1 క్యూబ్, 2 ఇంటూ 1 2 ప్లస్ 1 3, కానీ ఇక్కడ 4 ఉంది. సో రాంగ్ నెంబర్ ఏంటి 2 ప్లేస్లో ఉండాల్సిన నెంబర్ ఏంటి 3 ఇంటూ 1 3 ప్లస్ 1 4. సో 2 ఈజ్ ద రాంగ్ నెంబర్ ఇన్ దిస్ సిరీస్. దట్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హోప్ దిస్ క్వశ్చన్ ఈస్ క్లియర్. లెట్ us సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ఈ సిరీస్లో నెంబర్స్ అన్నీ దగ్గరలో ఉన్నాయి. 46 48 డిఫరెన్స్ 2, 44కి 46కి డిఫరెన్స్ 2, 20కి 22కి డిఫరెన్స్ 2, 8కి 10కి డిఫరెన్స్ 2. క్లియర్? సో ఒక వైల్డ్ గెస్ ఏంటంటే ఈ రెండు నెంబర్స్లోనే రాంగ్ నెంబర్ ఉండొచ్చు. ఓకే, సో ఏది రాంగ్ నెంబర్ అవ్వచ్చు అనేది ఒకసారి మనం చూద్దాం. లాస్ట్ 3 నెంబర్స్లోనే రాంగ్ నెంబర్ ఉంటే ఉండాలి. చేసి చూద్దాం ఒకసారి. 10కి 20కి రిలేషన్ ఏంటి ఇంటూ 2. ఇలాంటి రిలేషన్ 4కి 8కి కూడా ఎగ్జిస్ట్ అయింది ఇంటూ 2. సో 2 రకాల ప్యాటర్న్స్ ఒకే సిరీస్లో ఉన్నాయి. ఒకసారి ఇంటూ 2, ఒకసారి ప్లస్ 2, ఒకసారి ఇంటూ 2, ఒకసారి ప్లస్ 2. ఫైన్. మళ్ళీ ఇంటూ 2, 22 ఇంటూ 2 44 ప్లస్ 2 44 ప్లస్ 2 46. ఇక్కడ ఇంటూ 2 అవ్వాలి, బట్ యు ఆర్ గివెన్ 48 ఇన్స్టెడ్. 92 ప్లేస్లో 48 ఉంది. సో 48 ఈజ్ ద రాంగ్ నెంబర్ ఇన్ దిస్ సిరీస్. సో దిస్ ఈజ్ హౌ వీ ఐడెంటిఫై ద రాంగ్ నెంబర్స్ ఇన్ అ సిరీస్. ఇది one of the important models which we discussed now. Now let us move on to the next model. So next model ఏంటి, దాంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనం. సో ఫోర్త్ మోడల్ ఫ్రమ్ దిస్ సిరీస్ ఎక్స్పోనెన్షియల్ సిరీస్. అంటే నెంబర్స్కి దగ్గరలో ఉన్న స్క్వేర్స్ కానీ, దగ్గరలో ఉన్న క్యూబ్స్ కానీ, దగ్గరలో ఉన్న పవర్స్ కానీ కన్సిడర్ చేసి మనం సిరీస్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో దీంట్లో సిరీస్ ఎలా ఉంటాయో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ప్రతి నెంబర్కి దగ్గరలో ఉన్న స్క్వేర్ కానీ, దగ్గరలో ఉన్న క్యూబ్ కానీ. ఈ క్వశ్చన్లో మనకు డైరెక్ట్గా స్క్వేర్స్ క్యూబ్సే కనిపిస్తున్నాయి కాబట్టి చాలా ఈజియెస్ట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. సాల్వ్ చేద్దాం దీన్ని. ఏ నెంబర్ దేనికి స్క్వేర్, దేనికి క్యూబ్ అనేది మనం ఐడెంటిఫై చేస్తే ఈ సిరీస్ని మనం సాల్వ్ చేసినట్టే. 2 క్యూబ్ 3 స్క్వేర్, 4 క్యూబ్ 5 క్యూబ్, 6 క్యూబ్ 7 స్క్వేర్, 8 క్యూబ్ 9 స్క్వేర్. వీటిలో ఇక్కడ నుంచి మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే 6 క్యూబ్ 7 స్క్వేర్, 8 క్యూబ్ 9 స్క్వేర్. అలాగే 2 క్యూబ్ 3 స్క్వేర్, 4 క్యూబ్. సో దిస్ ఈస్ ద వన్ విచ్ డిస్టర్బ్ ద ప్యాటర్న్. ఇన్స్టెడ్ ఆఫ్ 125 యూ షుడ్ బి గివెన్ 25. ఒకవేళ ఈ నెంబర్ 25 అయితే అది 5 స్క్వేర్ అయి ఉండేది. సో 2 క్యూబ్ 3 స్క్వేర్, 4 క్యూబ్ 5 స్క్వేర్, 6 క్యూబ్ 7 స్క్వేర్, 8 క్యూబ్ 9 స్క్వేర్. సో ఇన్ దిస్ సిరీస్ 125 ఇస్ ద రాంగ్ నెంబర్. సో ఇందాక మనం సాల్వ్ చేసిన సిరీస్ ఈజియెస్ట్ సిరీస్. ఇప్పుడు ఈ సిరీస్ని డిస్కస్ చేద్దాం. ఇలాంటి సిరీస్ మనం సాల్వ్ చేయాలి అంటే మనకి దగ్గరలో ఉన్న క్యూబ్స్ని వీలైనంత త్వరగా ఐడెంటిఫై చేయడం రావాలి. అలాంగ్ విత్ దట్ ఇవి స్టాండర్డ్ వాల్యూస్. అంటే ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ స్క్వేర్. ప్రతి స్టూడెంట్కి కనీసం 10 వరకు అయినా సరే ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ స్క్వేర్ వరకు ఈ వాల్యూస్ వస్తే ఈజీగా ఈ నెంబర్స్ని మనం చూడగానే ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఈ నెంబర్స్ అన్నీ ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఫామ్లో ఉన్నాయి. సో 12 అనే నెంబర్ని 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ అని రాయగలుగుతాం. 36 కెన్ బి రిటన్ యాజ్ 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్. 150 కెన్ బి రిటన్ యాజ్ 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్. 252 కెన్ బి రిటన్ యాజ్ 6 క్యూబ్ ప్లస్ 6 స్క్వేర్. 392 can be written as 7 cube plus 7 square. 576 can be written as 8 cube plus 8 square. ఈ ఫామ్లో లేని నెంబర్ 90. మన 90 బదులుగా ఉండాల్సిన నెంబర్ ఏంటి 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్ అండ్ ఇట్స్
80. సో దిస్ ఈజ్ మై సజెషన్. ఈ ఫామ్లో ఉన్న నెంబర్స్ మనకి కనీసం 10 వరకు వస్తే, మనం చూడగానే నెంబర్ని గుర్తుపట్టగలిగినంత నాలెడ్జ్ మనకు ఉంటే మనం సిరీస్ని సెకండ్స్లో సాల్వ్ చేయగలుగుతాం. సో ప్రతి నెంబర్కి దగ్గరలో ఉన్న స్క్వేర్స్ రావాలి, క్యూబ్స్ రావాలి, వాటి దగ్గరలో ఉన్న నెంబర్స్ని మనం ఈస్తో ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. లెట్ us లుక్ ఎట్ అనదర్ సిరీస్ నౌ. ఈ సిరీస్లో ఈ నెంబర్స్ అన్నీ ఒక డెఫినెట్ ప్యాటర్న్లో ఉన్నాయి. పాజ్ ద వీడియో హియర్, ట్రై సాల్వింగ్ దిస్ క్వశ్చన్ అండ్ గెట్ బ్యాక్ టు ద వీడియో ఫర్ ద సొల్యూషన్. సో ఈ సిరీస్ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ నెంబర్కి దగ్గరలో ఉన్న క్యూబ్స్, లెట్ మీ స్టార్ట్ విత్ 294 ఆర్ 468. 468 అనే నెంబర్కి దగ్గరలో ఉన్న క్యూబ్ ఏంటి? సో రెండు క్యూబ్స్కి ఖచ్చితంగా ఈ నెంబర్ మధ్యలో ఉంది. ఆ రెండు క్యూబ్స్ ఏంటి? 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512. ఈ రెండు నెంబర్స్కి మధ్యలో ఉంది. 294 ఏ క్యూబ్కి మధ్యలో ఉంది? 7 క్యూబ్ 6 క్యూబ్. 6 క్యూబ్ ఏమో 216, 7 క్యూబ్ ఏమో 343. సో 294 216 కన్నా 343కే దగ్గరలో ఉంది. 180కి దగ్గరలో ఉన్న క్యూబ్ ఏంటి? 6 క్యూబ్. 100కి దగ్గరలో ఉన్న క్యూబ్ ఏంటి? 5 క్యూబ్ 125, 5 క్యూబ్. సో 5 క్యూబ్కి 100కి డిఫరెన్స్ ఎంత? 25, which is nothing but 5 square. 180 can be written as 6 cube minus 6 square. 294 can be written as 7 cube minus 7 square. 48 can be written as 4 cube minus 4 square. 18 can be written as 3 cube minus 3 square, and 4 can be written as 2 cube minus 2 square. So in this series, 468 is the number which didn't fit in this series. Instead of 468, you should be given 8 cube minus 8 square, that's 448. So ఈ సిరీస్లో రాంగ్ నెంబర్ 448. లెట్ us సాల్వ్ దిస్ క్వశ్చన్ ఆఫ్. వీడియో పాజ్ చేసి ఈ నెంబర్స్కి దగ్గరలో ఉన్న స్క్వేర్స్, క్యూబ్స్ మీరు ఐడెంటిఫై చేసి ఆ లాజిక్తో ఈ సిరీస్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. లెట్ us వర్క్ ఆన్ దిస్ సిరీస్ నౌ. ఈ నెంబర్స్కి దగ్గరలో ఉన్న స్క్వేర్స్, 290కి దగ్గరలో ఉన్న స్క్వేర్ ఏంటి? 17 స్క్వేర్. 17 స్క్వేర్ ఎంత? 289. 289కి ఇంకా ఎంత యాడ్ చేయాల్సి వస్తుంది? 1. 171. దీనికి దగ్గరలో ఉన్న స్క్వేర్ ఏంటి? 13 స్క్వేర్ 169. 171 రావాలి అంటే 169కి మనం ఎంత యాడ్ చేయాల్సి వస్తుంది? 2. 122కి దగ్గరలో ఉన్న స్క్వేర్ 11 స్క్వేర్. ఇప్పుడు దీనికి యాడ్ చేయాల్సిన నెంబర్ 1. 50 can be written as 7 square plus 1. 26 can be written as 5 square plus 1. 10 can be written as 3 square plus 1. 5 can be written as 2 square plus 1. సో ఈ నెంబర్స్ అన్నీ 2, 3, 5, 7, 11, 13. వీటిలో ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే, కానీ ఇక్కడ 13 స్క్వేర్ ప్లస్ 1 ఉండాల్సిన ప్లేస్లో 13 స్క్వేర్ ప్లస్ 2 ఉంది. సో 171 is the wrong number in this series. And then let us look at the next one. ఈ సిరీస్ మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తే ఈ నెంబర్స్కి దగ్గరలో ఉన్న ఎక్స్పోనెంట్స్ని కన్సిడర్ చేస్తే మనం సాల్వ్ చేయగలుగుతాం. లెట్ మీ స్టార్ట్ విత్ దిస్ నెంబర్. మనకి ఏది క్యాలిక్యులేషన్కి అందుబాటులో ఉందో అలాంటి నెంబర్ని తీసుకొని స్టార్ట్ చేద్దాం. 260. 260కి దగ్గరలో ఉన్న స్క్వేర్ ఏంటి? 256. సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 16 స్క్వేర్ ప్లస్ 4. ఇదే 260ని ఎక్స్పోనెంట్స్లో వేరే రకంగా ఎలాగైనా రాయగలుగుతామా? 260ని ఎక్స్పోనెంట్స్లో వేరేలా రాయాల్సి వస్తే 4 to the power of 4 ప్లస్ 4 అని రాయగలుగుతాం. 4 to the power of 4 ప్లస్ 4. ఇలాంటి ప్యాటర్న్లో ఈ లాజిక్తో 30ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతామా? సేమ్ లాజిక్తో మనం 30ని రాయాల్సి వస్తే 3 to the power of 3 ప్లస్ 3. 6 రాయాల్సి వస్తే 2 స్క్వేర్ ప్లస్ 2. సో 2 to the power of 2 ప్లస్ 2, 3 to the power of 3 ప్లస్ 3, 4 to the power of 4 ప్లస్ 4. అలాంటి లాజిక్తో 3 ఫిట్ అవ్వట్లేదు. ఒకవేళ 3 ప్లేస్లో ఉండాల్సిన నెంబర్ ఏంటి? 1 to the power of 1 ప్లస్ 1, 2. ఒకవేళ 2 ఇచ్చుంటే ఈ సిరీస్లో ఈ నెంబర్ ఫిట్ అయి ఉండేది. సో రాంగ్ నెంబర్ ఇన్ దిస్ సిరీస్ ఇస్ 2. 3130 can be written as 5 to the power of 5 plus 5. 4662 is 6 to the power of 6 plus 6. ఇది ఫోర్త్ మోడల్. సో దగ్గరలో ఉన్న స్క్వేర్స్ని, క్యూబ్స్ని కన్సిడర్ చేసి, ఎక్స్పోనెంట్స్ని కన్సిడర్ చేసి దానిని బట్టి మనం సిరీస్ని సాల్వ్ చేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ టు దిస్ లెట్ us look at the last one, miscellaneous.
సో ఈ మిస్లేనియస్లో వేరియస్ లాజిక్స్తో నెంబర్స్ రిలేట్ అయ్యి ఉంటే వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనడానికి ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. లెట్ ఇట్ బి యువర్ ఫస్ట్ క్వశ్చన్. అన్ని 2 digit నెంబర్సే, నెంబర్స్ అన్ని చిన్న చిన్న నెంబర్స్గానే ఉన్నాయి. బట్ ఐ వాంట్ యూ గైస్ టు అబ్జర్వ్ ద ప్యాటర్న్ రాదర్ దాన్ క్యాలిక్యులేషన్. డూ అబ్జర్వ్ ద ప్యాటర్న్, ట్రై టు సాల్వ్ దిస్ సిరీస్ వన్స్, పాజ్ ద వీడియో హియర్ ఈజ్ ద సొల్యూషన్. ఈ నెంబర్లో మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఏమీ లేదు, అబ్జర్వ్ చేద్దాం ఒకసారి నెంబర్స్ అన్నిటిని. ఐ వాంట్ యూ టు కన్సిడర్ రివర్స్ ఆఫ్ దీస్ నెంబర్స్. ఇలా కూడా ఆలోచించడం నేర్చుకుందాం. రివర్స్ ఆఫ్ దీస్ నెంబర్స్ 13, 17, 19, let it be the same, 29, 31, 37. ఏంటి నెంబర్స్ అన్నీ? ప్రైమ్ నెంబర్స్. 13, 17, 19, 23, 29, 31, 37. సో అన్ని నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్. 32 బదులుగా మనకి 23 ఇవ్వబడింది. ఒకవేళ 32 ఇచ్చుంటే లాజిక్లో ఆ నెంబర్ ఫిట్ అయి ఉండేది. క్లియర్? సో రాదర్ దాన్ క్యాలిక్యులేషన్, సమ్ టైమ్స్ లాజిక్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు ఫైండ్ ద ఆన్సర్. లెట్ us అబ్జర్వ్ దీస్ నెంబర్స్ వన్స్. సో ఇప్పుడు ఈ సిరీస్ అబ్జర్వ్ చేయండి, లాజిక్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి, వీడియో పాజ్ చేయండి. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం విత్ ద సేమ్ లాజిక్ విచ్ వీ డిస్కస్డ్ అర్లియర్. ఇందాకటి క్వశ్చన్లో ఎలాంటి లాజిక్ అయితే మనం డిస్కస్ చేసామో అదే లాజిక్ని ఈ సిరీస్కి అప్లై చేయడానికి ట్రై చేద్దాం. విచ్ ఇస్ సింపుల్, రివర్స్ ఆఫ్ ద నెంబర్స్. ప్రతి నెంబర్ని రివర్స్ చేసి చూడండి. 16, 25, 36, 49. సో ఈ నెంబర్స్ అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్. 4 square, 5 square, 6 square, 7 square. అంటే ఇది 46 ఇచ్చి ఉంటే సిరీస్ లాజిక్లో ఫిట్ అయి ఉండేది, కానీ మనకి ఇవ్వబడింది 64. ఇది 18 అంటే 9 squareకి రివర్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ 46 we are given 64. So 64 is the wrong number in this series. Now let us discuss another question. ఈ సిరీస్లో ఈ నెంబర్స్ అన్నీ మనం రిలేట్ చేయాల్సి వస్తే ఎలా రిలేట్ చేయొచ్చు? 688 నుంచి నెంబర్స్ అన్నీ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఈ నెంబర్స్ని మనం రిలేట్ చేయాల్సి వస్తే ఐ గివ్ యూ హింట్. వీడియో పాజ్ చేసుకుని ట్రై చేయండి. 688లో ఉన్న డిజిట్స్తో 384 రప్పించడానికి ట్రై చేయండి. With the digits present in the number 688, try to get 384. 688 అనే నెంబర్లో 3 digits ఉన్నాయి, 6, 8 and 8. Product of these 3, 6 into 8 into 8 is 384, 3 into 8 into 4 is 96, 9 into 6, 54, 5 into 4, 20, 2 into 0, 0. But you are given 2 instead. So 0 బదులుగా 2 ఇవ్వబడింది. So 0 is the correct answer and 2 is the wrong number in this series. Let us discuss another question of, ఇప్పుడు ఈ సిరీస్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ నెంబర్స్ అన్నీ దగ్గరలోనే ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి సిరీస్ చూస్తే డిఫరెన్స్తో ఆన్సర్ వస్తుంది అని బ్రెయిన్కి ఒకటి స్ట్రైక్ అవుతుంది. డిఫరెన్స్ తీసుకుని ఆన్సర్ రప్పించవచ్చని. అదే ట్రై చేసి చూద్దాం ఒకసారి. 25కి 32కి డిఫరెన్స్ 7, 32కి 37కి డిఫరెన్స్ 5, 37కి 47కి డిఫరెన్స్ 10, 47కి 58కి డిఫరెన్స్ 11, 58కి 73కి డిఫరెన్స్ 15, 73కి 79కి డిఫరెన్స్ 6. ఇలా సాల్వ్ చేస్తే ఈ నెంబర్స్ అన్నీ అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఒక నెంబర్కి పక్క నెంబర్కి సంబంధం లేదు. సో ఎలాంటి లాజిక్ మనం వీటిలో ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఇంకొకలాగా ఈ నెంబర్స్ని మనం కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సమ్ ఆఫ్ ద డిజిట్స్ హియర్ 2 + 5. 7 అంటే ఏంటి? 2 + 5. 25లో 2 డిజిట్స్ ఉన్నాయి, 2 1 5 1. ఈ రెండు యాడ్ చేస్తే 7. 32లో 2 డిజిట్స్ ఉన్నాయి, 3 and 2. సమ్ ఆఫ్ దీస్ 2 is 5. And in the same way 3 + 7 is 10, 4 + 7 is 11, 5 + 8 13. 58 + 13 71. ఒకవేళ ఈ నెంబర్ 71 అయితే 71 + 8 79. So in this series 73 is the wrong number. Instead of 73 you should be given 71. This is how it works. ఈ సిరీస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. లెట్ us look at this series. సాధారణంగా ఇలాంటి సిరీస్ చూడగానే మనకి స్ట్రైక్ అయ్యే ఫస్ట్ థాట్, నెంబర్స్ అన్ని స్క్వేర్సే, అన్నీ తెలిసిన నెంబర్ స్క్వేర్సే, కాబట్టి ఇలా ట్రై చేద్దాం అనుకుంటాం. 11 square, 4 square,
7 square, 13 square, 16 square, 13 square, 18 square. సో చూడగానే వచ్చే ఐడియా ఏంటి, 13 స్క్వేర్ మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉండాలి అనిపిస్తుంది. కానీ ఈ సిరీస్లో ఉన్న నెంబర్స్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. 16 రావాలి విత్ ద డిజిట్స్ ప్రజెంట్ ఇన్ దిస్ నెంబర్. 121లో ఉన్న 3 డిజిట్స్తో లాజికల్గా 16ని రప్పించడానికి ట్రై చేద్దాం. ఇన్ ద నెంబర్ 121 we have 3 digits. Sum of these 3, 1 plus 2 plus 1, 4. And you are given 4 square, that's 16. 1 plus 6, 7. 7 square, 49. 4 plus 9, 13. 13 square, 169. ఇక్కడ sum of the digits 1 plus 6 plus 9, 16. సో 3 digits కలిపితే ఏ నెంబర్ అయితే వచ్చిందో దానికి స్క్వేర్ నెక్స్ట్ నెంబర్. 3 digits కలిపితే ఏ నెంబర్ అయితే వచ్చిందో 16 కదా, దానికి స్క్వేర్ ఈ నెంబర్ 256. 2 plus 5 plus 6, 13. 13 square, 169. 1 plus 6 plus 9, 16. సో ఈ షుడ్ బి గివెన్ 16 స్క్వేర్, అంటే 256 ఉండాలి. కానీ 256 బదులుగా ఇవ్వబడిన నెంబర్ 324. సో ఇన్ దిస్ సిరీస్ 324 is the wrong number. So with this we can conclude the session, wrong number series. Hope this session helped you a lot. Try solving as many questions as you can. Thank you so much.